మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024లో జూలై 17న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు. శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఆషాఢం నుంచి 4 నెలల్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు. అంటే ఆషాఢము, శ్రావణము, భాద్రపదము, కార్తీకం ఈ 4 నెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లను మనకు పెద్దలు ఏర్పాటు చేశారు. అయితే ఈ తొలి ఏకాదశి లోపు లేదా తొలి ఏకాదశి రోజు గోమాత కనిపిస్తే ఈ మాట అనండి చాలు, మీకు ఉన్న సమస్యలు, కష్టాలు పోతాయి. ఘోర నరకాలు తప్పుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. 7 తరాలకు సరిపడా ధనం వస్తుంది. మీ దశ మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఇలా చేయటం వలన రాజయోగం పడుతుంది. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. బాధలన్నీ కూడా పోతాయి. పేదరికం పోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు సిద్ధిస్తాయి. మరి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఏ మాట అనాలి, ఏ ఆహారం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తూ ఉంటారు. అగ్రభాగాన తీర్థ స్థానములు, స్థావర జంగములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ, బిగువు అంగాలలో 14 భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెప్తున్నది. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అంతకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి యజ్ఞ వరాహమూర్తి అవతారంలో రసాతలంలో నీట మునిగిన భూమిని తన కోరికలపై పెట్టుకుని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనుక నీవు గోవిందుడవు అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణుడికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం కంటే అత్యంత ప్రీతిపాత్రమైనది అయింది. అందుకే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది.
శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు. ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది, ఘోర నరకాలు తప్పుతాయి, రాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్టు ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. తొలి ఏకాదశి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా తొలి ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. తొలి ఏకాదశి నుండి ప్రత్యేకంగా గోపద్మ వ్రతం చేస్తారు. గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిల్లో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను గీసి దానిని 33 పద్మాలతో నింపుతారు. ఇందులో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు. 33 సార్లు ఆర్జమిస్తారు మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు. హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉన్నారని భావిస్తారు. గోపద్మ వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర లేదా స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి. వాటి చుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఆవు శరీరంపై 6 మోహిని దేవతలకు ప్రతీకగా చేసిన 6 పద్మాలకు 6 సార్లు నమస్కరించుకోవాలి.
హారతిని ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు అర్ఘ్యమివ్వాలి. ఈ 6 మోహిని దేవతలకు 6 సార్లు వేరుగా అర్ఘ్యమివ్వాలి. తర్వాత గోపద్మ వ్రత కథను చదివి అక్షింతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి. స్వీట్లు మొదట సోదరులకు, ఆ తర్వాత ఇతరులకు దానమివ్వాలి. ఈ వ్రతమును 4 నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల 1-2 రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి. ఒకవేళ వరుసగా 7 రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు. ఇలా వ్రతం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వాలి. ఇలా చేస్తే దారిద్ర బాధలన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక విన్నంతనే సకల శుభాలను కలగజేసే గోపద్మ వ్రత కథను తెలుసుకుందాం. ఒకసారి దేవసభలో అప్సరస రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాయిద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతూ ఉండగా ఒక తబల పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యముణ్ణి పిలిచి భూలోకంలో గోపద్మ వ్రతమాచరించని వారి చర్మం వలిచి తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరతాడు. దానికి యముడు భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరి, సావిత్రి, అనసూయ, ద్రౌపది, అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి గోపద్మ పూజ చేస్తున్నారు. ఒక శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటి వద్ద మాత్రం ముగ్గు లేదు అని తెలియజేశారు. దాంతో యముడు భటులతో ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా ఆదేశిస్తాడు. ఆ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణుడికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమెను ఇంటి వద్ద ముగ్గు ఎందుకు వేయలేదు, గోపద్మ వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని అడుగుతాడు. దానికి సుభద్ర నాకు సూర్యచంద్రుల వంటి 2 సోదరులు, ఆ వీరుడైన అర్జునుని వంటి భర్త, దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్న వేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నా కానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద, విష్ణు పాదము, శంఖము, చక్రము, గద, పద్మము, స్వస్తిక్, బృందావన, వేణువు, వీణ, తబల, ఆవు, దూడ, 33 పద్మములు, రాముని యూయల, సీత చీర అంచు, తులసి ఆకు, ఏనుగు మరియు భటులను ముగ్గుతో, నదులు, చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెప్తాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది. ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటి నుంచి ఆ వ్రత ప్రాచుర్యం పొందింది. తర్వాత యమభటులు ఉత్తరానికి తలపెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము గ్రహించి తబలా బాగు చేసుకున్నారు. ఇంకొక కథ ప్రకారం సారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతి మీ చెయ్యి ఇలా మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం ఏమిటని శివుణ్ణి అడిగింది. అప్పుడు శివుడు పరోపకారం చేయటం వలన చేతులు మెత్తగా ఉంటాయని చెప్పాడు. అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న పార్వతికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. దాంతో మారువేషంతో భూలోకానికి వెళ్ళింది. 100 ఏళ్ల నాంచి అనే పేరుగల గర్భిణికి చేయూతనిచ్చి సేవ చేసి 11 రోజుల తర్వాత సకల ఐశ్వర్యాలు కలగజేసి చాతుర్మాసే గోపద్మ వ్రతాన్ని తెలిపి అంతర్ధానమైపోయింది. 5 ఏళ్ల తర్వాత అమ్మకు 4 ఏళ్ల నాంచి పరిస్థితిని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు 4 ఏళ్ల నాంచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకుంటోంది. పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో 4 ఏళ్ల నాంచి దగ్గరకు అనగా ఇంటి దగ్గరకు వెళ్ళి మంచినీళ్ళు అడిగింది. 4 ఏళ్ల నాంచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో నీరిమ్మని తన పనివారితో చెప్పింది. 4 ఏళ్ల నాంచి ప్రవర్తనతో అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుని దగ్గరికి వెళ్ళి ఆమెకు ఐశ్వర్యం లేకుండా చెయ్యమని కోరింది. 4 ఏళ్ల నాంచి గోపద్మ వ్రతం చేసింది కనుక అది సాధ్యపడదన్నాడు శివుడు.
పార్వతీదేవి తర్వాత విష్ణువు దగ్గరకు వెళ్ళి నారేళ్ల నాంచికి ఐశ్వర్యం లేకుండా చేయమని కోరింది. కానీ విష్ణువు కూడా తానేం చేయలేనన్నాడు. చివరికి నారదుడి దగ్గరికి వెళ్ళి నారేళ్ల నాంచికి జరిగిందంతా తెలిపాడు. తన అపచారాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వర్లకు పాయసము, గణపతికి ఉండ్రాలు నైవేద్యం చేసి క్షమించమని కోరింది. తర్వాత శాంతించిన పార్వతీదేవి, పరమేశ్వరుడు కలిసి ఆమెకు సకలైశ్వర్యాలు అందజేశారు. గోపద్మ వ్రత మహత్యాన్ని తెలిపే కథ ఇది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.